సో మళ్ళీ కొత్త దేవుళ్ళు అంటే చూస్తున్నాం ఈ మధ్య కాలంలో అనేక రకాల దేవుళ్ళు. మామూలుగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అంటారు. ఆ తర్వాత రాముడు వచ్చాడు, కృష్ణుడు వచ్చారు, ఎంతోమంది దేవతలు వచ్చారు, దశావతారాలు అయిపోయాయి. ఇప్పుడు దశావతారాలు అయిపోయిన తర్వాత దశమహావిద్యలను వచ్చాయి. ఇంతకీ ఏది సత్యం, ఏది నిత్యం, ఎవరు అనంత పద్మనాభుడు, ఎవరు దేవుడు అసలు? వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. దీన్ని కూని చేసేవాళ్ళు కూడా మనకు తయారయ్యారు. అంటే ఇక్కడ కలియుగానికి వెంకటేశ్వర స్వామి అధినాయకుడు, రాజాదిరాజు. యుగాల్లో రాముడు, మరొక యుగంలో కృష్ణుడు. కానీ రాముడు నేను దేవుడు అని ఎక్కడ చెప్పుకోలేదు. అవును. కృష్ణుడు నేను దేవుడు అని చెప్పుకోలేదు. అవును. రాముడి ద్వారా రామో విగ్రహవాన్ ధర్మ, రాముడిని చూస్తే ధర్మం గుర్తొస్తుంది అంతే. మహనీయులు చేసినటువంటి గొప్ప పనులు, కార్యాచరణలు వాడిని మనం దేవుడిగా గుర్తిస్తాం. బిఎస్ మంచివాడండి, గౌరవంగా మాట్లాడతాడు, ఆతిథ్యం బగేస్తాడు, కష్టంలో ఉండి ఆదుకుంటాడు, దేవుడితో సమానం అండి అంటారు. కానీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదాలను ఆశ్రయించి ఉంటాయి నవగ్రహాలు. అటువంటి నవగ్రహాలను మనం ఆరాధించడం అవసరానికి ఆరాధిస్తున్నాం అంటే తప్పు. నవగ్రహాలను కూడా మనం భక్షిస్తున్నాం రోజు. తింటలేదా నవగ్రహాలను? మనం ఆహారంలో కలుపు తింటున్నామే. నవగ్రహాలను తినడం ఏంటి? బియ్యం ఏ గ్రహానికి సంబంధించింది? బుధగ్రహం, చంద్రుడు సంబంధమైంది. చంద్రుడికి సంబంధమైందా? అంటే చంద్రుడిని తింటున్నాంగా. ఓకే. పెసలు బుధుడు సంబంధమైనవి. ఓకే, తింటున్నాంగా. బ్రహ్మాండంగా. గోధుమలు తింటున్నావా? శనగలు తింటున్నావా? బొబ్బర్లు తింటున్నావా? అలసందలు తింటున్నావా? ఆవాలు తింటున్నావా? జీలకర్ర తింటున్నావా? అంటే నవగ్రహాలను మనం నిత్యము కూడా ఫ్రై చేసుకొని తింటున్నాం. బజ్జీల రూపంలోను, వడల రూపంలోను, దోశల రూపంలోను. మరి నువ్వు అక్కడ నవగ్రహాలను అవమానపరుస్తున్నాంగా. అంతేగా. అంటే బ్రతకడం కోసం తింటున్నామండి. అంటే నవగ్రహాలని విలువ లేదు అప్పటికి. ఓహో, నిన్ను బ్రతికించేది నవగ్రహాలే అంటే నవగ్రహాలు రుబ్బి మనం మిల్లెట్లుగా తింటే మనం గుర్తిస్తున్నాం. అట్లా మనకు బ్రహ్మోపదేశం అని ఉంటుందండి. ఓకే. బ్రహ్మోపదేశం అంటే బ్రహ్మచేత ఉపదేశము పొందబడినటువంటిది. అవును. ఆ సమయంలో గాయత్రి మంత్రాన్ని చెబుతారు. ఓం భూర్భువస్సువః తత్సద్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని చెబుతుంది. దీన్ని ఉపదేశం చేసి నిత్యము కూడా మననం చేయమంటారు, ధ్యానం చేయమను చెబుతారు. అటువంటి గాయత్రి మంత్రాన్ని కూడా వదిలివేసి, గాయత్రి మంత్రాన్ని కూడా వదిలేసి దశమహాభుక్తులు, విద్యలు కాదవి భుక్తులు. ఎస్, అట్లాగానే నేను ఆ దైవ రూపాలను కించపరచటం లేదండి. ఓకే. గాయత్రి మంత్రం కంటే గొప్పదైనదా దశమహావిద్య? అక్షర లక్ష చేయమన్నారు గాయత్రిని. ఓం లక్ష, భూ లక్ష, సువహ లక్ష. ఇట్లా ఒక్కొక్క నామాన్ని లక్ష చేస్తే 27 లక్షల జపం చేస్తే నీవే అపర గాయత్రి స్వరూపుడవి. అంటే ఇక్కడ కొంతకాలం రాజశ్యామలను భుజాన్ని ఎత్తుకున్నారు. ఆ సంబంధించిన పీఠాధిపతుల్ని
అంబారీ ఎక్కిచ్చారు. ఇప్పుడు అది పక్కకు పోయింది. కొంతకాలం పాటు అచ్చగా మిరపకాయలు మీద నమ్ముకున్నారు. మిరపకాయల్ని నమ్ముకొని వారాహి ప్రత్యంగర క్షమించాలి ప్రత్యంగర హోమాలు చేశారు. ఆమెను పక్కన పెట్టేశారు. కొంతకాలం బాల ఆమెను పక్కన పెట్టారు. కొంతకాలం పాటు మరొక దేవత చిన్మస్తాదేవి ఆమెను ఒక తీసుకొచ్చారు కొంతకాలం పాటు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ప్రోత్సాహంతో వారాహి వచ్చింది. ప్రజల సమస్యలని కష్టాలతో సతమతమవుతున్నటువంటి మానవ ఆశావాదులని పూర్తి స్థాయిలో ఇంకా అణగదొక్కడానికి, ఇంకా వారిని ఆర్థికంగా పాడు చేయడానికి ఒక వర్గం వారు ఏర్పాటు చేసుకున్నటువంటి రూపాలు దశమహావిద్యలు. శ్రీకృష్ణుడు నాచే సృష్టించబడిన భగవద్గీత చదవని గాడిద కొడుకులు, వాడు గాడిద కొడుకే. భగవద్గీతను ముట్టనివాడు గాడిద, వాళ్ళకి పుట్టిన వాళ్ళందరూ గాడిదలే. నాచే సృష్టించబడిన అణిమ లఘిమ గరిమ సిద్ధులు ఏవైతే ఉన్నాయో, ఇచ్ఛాసిద్ధి జ్ఞానసిద్ధి ఏవైతే ఉన్నాయో అవి నాతోనే అంతరించిపోతాయి. విశ్వరూప సందర్శన యోగంలో చెప్పినటువంటి యోగం కొన్ని శక్తులు కొంతవరకు మాత్రమే పనిచేస్తాయి. శ్రీకృష్ణ భగవానుడే ద్వాపర యుగాంతంలో శుక్రాచార్యుడు చేసినటువంటి వామాచార సాంప్రదాయాన్ని నేనే అంతమొందించాను అని భగవానుడు చెప్పిన మాట వాస్తవం అయితే మనం విశ్వసిస్తే, మరి ఈరోజు వామాచార సంబంధమైనటువంటి ఈ దశమహావిద్యలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఒక దరిద్రుడు ఈ మధ్యకాలంలో కామాఖ్య గుడికెళ్ళి అక్కడ నుంచి ఎర్రని వస్త్రం పట్టుకొని వచ్చి ఇది ఎవరి ఇంట్లో ఉంటే వారింట్లో అద్భుతాలు జరుగుతాయని చెప్పి పబ్లిక్గా వీడియో చేసి చెప్పాడంటే ఎవరిని మోసం చేద్దామని? అది నిజం కాదా అండి? ఆ అమ్మవారి బట్ట ఉంటే ఇప్పుడు దానికోసమే కదా కొట్టుకుంటారు ఆ రోజు. ఒక ప్రతి సంవత్సరం జరిగే ఇట్స్ ఏ ఫులిష్నెస్ సార్. ఇట్స్ ఏ ఫులిష్నెస్. పబ్లిక్ ని డైవర్ట్ చేయడం. అది శ్రీశైలం దేవస్థానంలో దేవతా వస్త్రాలు వేసేటువంటి ఒక వర్గం ఉంది. సంవత్సరం పాటు ఆ దేవస్థానానికి మహాశివరాత్రికి గాలిగోపురానికి వస్త్రం కడతారు గర్భాలయానికి. మరి ఆ వస్త్రం ఏమవుతుంది? ఆ వస్త్రాన్ని ఎందుకు పబ్లిక్కి ఇవ్వచ్చు కదా, దాని గురించి ప్రచారం చేయొచ్చు కదా. ఎక్కడో